కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హనుమాన్ శోభాయాత్ర ఉత్సాహంగా కొనసాగుతుంది. చంపపేట్, ఐఎస్ సదన్, ధోబీఘాట్, మదన్నపేట్, సైదాబాద్ ప్రాంతాల మీదుగా భారీగా భక్తులు పాల్గొంటూ ర్యాలీ ముందుకు సాగుతుంది. భజనలు, డప్పులు, జై శ్రీరామ్ నినాదాలతో ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిపై భక్తి ప్రదర్శిస్తున్నారు. ర్యాలీ నేపథ్యంలో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసి ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి తెచ్చారు. విజయోత్సవం జరుపుకోవడానికి అన్ని సంకల్పం తీసుకొని హనుమంతుడు ఎంత శక్తివంతుడైనా శ్రీరాముణ్ణి ఇట్లా చీలిస్తే హనుమంతుని దాంట్లో శ్రీరాముడు కనిపిస్తాడు. అలాంటి భక్తుడు నమ్మకమైనటువంటి ఏదైతే హనుమంతుని చూసి హిందూ సమాజం నేర్చుకోవాల్సిందంటే మన యొక్క శ్రీరాముణ్ణి హనుమంతుని ఎవరైతే పూజిస్తారో ఇచ్చేస్తారో వాళ్ళందరూ కూడా శ్రీరాముని యొక్క కొలువుల్నే ఉండాలి. హనుమంతుడు మన యొక్క ఆరాధ్యుడు, హనుమంతుడు శక్తివంతమైన ఇది. అందుకోసం ఈరోజు రాష్ట్రీయ వానర సేన 2017లో స్టార్ట్ చేసి ఈ యొక్క ర్యాలీకి ఇక్కడ మా బ్యాంక్ కాలనీ వద్ద ఆహ్వానం పలుకుతూ వానర సేన కూడా హనుమంతుని, మా వానర సేన అంటేనే హనుమంతుని మా యొక్క దానికి చిహ్నం హనుమంతుడే. అందుకోసం మేము ఏదైతే హనుమంతుని పట్టుదల, హనుమంతుని యొక్క శక్తి తీసుకొని పోరాడుతున్నాం. ఈ రోజు వరకు మాకు దయ వల్ల, శ్రీరాముని దయ వల్ల మేము ఏదైతే దేవ కాపలాదారులను పెట్టుకున్నామో ఆ రియల్ అవుతుంది. ఇప్పుడు అనుగ్రహం రాముడు హనుమంతుడు ఏ కేసు రాలేదు, మా సొంత కాదు, మేము మాత్రమే హనుమంతులకు పైన వానరులాగా వారికి మేము వానర సెట్ కోసం ర్యాలీలో ఉత్తరం చేస్తున్నాం. ఈ విధంగా ఎప్పటి హిందువులు ఐకమత్యంగా ఎలక్షన్లు అప్పుడే కాదు, ఎలక్షన్లు అయిపోయినాక కూడా అందరూ కోసం ఒక ర్యాలీలో వచ్చి జై కొట్టిపోతాం. మళ్ళీ రోజు బడ్జెట్ చేసుకోవడం కాదు, ఏదైతే కోసం వస్తున్న పార్టీ చేయాలి. హిందూ సమాజంలో అందరం కలిసే ఉంటాం. ఎవరు మాట్లాడిన అంటారు అన్ని వేరే హిందువులు అనేప్పుడు ఏకం ఉంటాం. తర్వాత ఎవరు అరే రాజకీయ హిందూ సమాజం బాగుండాలంటే ఇన్ని పార్టీలు ఎందుకు చేయకూడదు అంటే పని చేసే పార్టీ ఓటు వేయాలి, వాడికే ఓటు వేయాలి. హిందూ సమాజంలో పనిచే హిందూ సమాజంలో కూడా ఉంటారు. అయితే నిజంగా సమాజానికి దేవులకు హిందూ నుంచి హైదరాబాద్ మెయిన్ రోడ్